భార్యా వియోగాగ్నితోనే తనను భుజం మీదకెత్తుకున్న ఆదెమ్మ భర్త దూర గ్రామానికి నడిచి నడిచి తన వేలిడిచిన మేనమామల ఇంట్లో విడిచిపోవటం, అక్కడి ఆకాశం రంగువేరు, ఆ నక్షత్రాలు తనను పలకరించవు, అక్కడ వంశీనాదం వినిపించదు. ఆదెమ్మ భర్త రంగయ్య గుప్తకు హృదయ నమస్కారం అర్పించటానికి ఒక్క క్షణిక కాలం అతని సంవేదన ఆగిపోయింది. విధి ఇంత క్రూరంగా తన అభయనిలయాల్ని, బాల్యాన్ని ధ్వంసం చేసిందో అప్పుడు సమాధానం లభించలేదు. తరువాత కొన్నేళ్లకు సన్యాసి బృందంతో తను హిమాలయాల్లో సంచరిస్తున్నప్పుడు లభించింది. గుడి ధ్వజస్తంభపు చిరుగంటల నిస్వనాలు తను మళ్లీ ఈ కొత్త పరిసరాల్లో వినలేదు. పెద్ద మేనమామ గతించాక తనది కుక్క బతుకు, ఊర కుక్క బతుకు. ఈసడింపుల ముళ్ల మధ్య శారీరక మానసిక హింసావలయంలో తనకే హక్కులేని బ్రతుకుకు ఏ అర్థమూ గోచరించని ఆ దశలో పాఠశాలను అశ్రద్ధ చేయలేదు. లెక్కల కన్నా విజ్ఞాన శాస్త్రాలు, వాటిని మించి మానవ సజీవ వైచిత్రాల కథలు ముద్రపడినట్టుగా హృదయంలో నిలిచిపోయేవి. ముఖ్యంగా 3 కథలు: భోపాల్ సన్యాసిగాథ, పునుగులమ్ముకొనే పున్నయ్య, దివాన్ బహదూర్ పూర్ణయ్య శ్రేష్ఠిగా ఎదిగిన కథ. ఆంగ్లంలో రిప్ వాన్ వింకిల్ విచిత్రోపాఖ్యానం. ఈ కథాత్రయంతో తన జీవితం ముడిపడి ఉంది. తన భవిష్యత్తు ఆ మార్గంలోనే ప్రస్థానం చేయబోతోంది అని నిరంతరం తోచేది. చాలీ చాలని తిండిగాని, పశుప్రాయమైన మేనమామ భార్య చేయించే చాకిరిగాని, తనకన్నా బలీయులైన ఆమె కొడుకుల దెబ్బలుగాని తనను స్వప్న ప్రపంచం నుండి వేరు చేయలేకపోయాయి. పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, వీధి మలుపులో అభిషప్తురాలైన అప్సర కన్యలా కనిపించి తన భర్త అమానుష క్రౌర్యానికి నిత్యం బలవుతూ కూడా తనను ఆదరించే చిట్టెమ్మ, హనుమాన్ల గుడిలో పెనవేసుకొని జమిలినాగ సర్పాలలాగో తోచే రావి చెట్టు, వేప చెట్టు, చెప్టామీద తపస్సు చేసుకునే అంజన్న తాత తనకా గ్రామంలో ఆప్తులు. కాలప్రవాహంలో కాగితపు పడవలాంటి తన జీవితానికి ఆశాదీపాలు. పానకం, వడపప్పు, కొబ్బరి ముక్కలతో తన శారీరక క్షుద్బాధను తీర్చిన అంజన్న తాత తన ఆధ్యాత్మిక అనుభూతులకు, మానసిక దార్ఢ్యానికి దారి చూపినవాడు. ఊరక రేచక స్తంభక ప్రాణాయామ నియమాలు నేర్పాడు. ప్రాణధాతువులను ప్రజ్వలింపజేసే యోగ ప్రక్రియల దారి చూపాడు. ఆయుదుద్ధారణ మంత్రం నేర్పించాడు. చిరంజీవివిపో అని ఆశీర్వదించాడు. ఈ స్వల్ప బాల్య కౌమార దశలోనే ఒక జీవితకాలం అనుభూతికి వచ్చింది. చిట్టెమ్మ తన కన్నీళ్లు తుడిచి తలదూవ్వేది. తన తల కుదురుగా ఉన్న రోజున ఇంట్లో దెబ్బలు భరించేవాడు. మళ్ళీ ఇంకో మలుపు. తన పరీక్ష తప్పాడు. అంజన్న తాత మాయమైనాడు. చిట్టెమ్మ ఏటిలో దూకినప్పుడు తనను ఈదుకు వెళ్లి రక్షించాడు. ఇద్దరికీ రంకును కట్టి చిట్టెమ్మ రాక్షస భర్త, మేనమామల కొడుకులు తనను స్తంభానికి కట్టివేసి కొట్టిన దెబ్బలకు తాత్కాలిక మరణం. ఆ భయంతో వాళ్లు తనని చాపలో చుట్టినది ఈవలి తుప్పట్లో పారవేయటం తనను కాపాడిన ప్రాణాయామ విద్య. ఆ బురద నుండి, దక్షిణాది యాత్రల నుండి తిరిగి వస్తున్న సన్యాసి బృందం కాపాడటం, విభూతి లేపనంతో తన గాయాలన్నీ మాయమవటం. ఇక బైరాగుల్తో ఉత్తర భారత పర్యటన, హిమాలయాల దర్శనం, మానస సరోవర యాత్ర. ఆ యాత్రలో ఒక మహాయోగి సందర్శనం. ఆ మహాయోగి పుంగవుడు. 33 సార్లు కైలాస పర్వత పరిక్రమణ చేసినవాడు. ఆయుర్వేద మూలికల రహస్యాలు తెలిసినవాడు. ఆయన స్వామి ప్రణవానంద భారతదేశ సరిహద్దుల మీద కన్నువేసిన చైనా సైన్యాధికారుల ఎత్తుగడలను భారత ప్రభుత్వానికి తెలిపిన మహితాత్ముడు. ఈ హిమాలయ శ్రేణుల్లో, నదీనద తీరాల్లో, అసదృశ పుష్పవనవాటికల్లో, నైమిషారణ్యంలో, వారణాసిలో నాథ్ సంప్రదాయ సాధు సమాజం, రామానంద్ పంత్ గోస్వాములు, ప్రయాగలో భీతిగొలిపే నాగసాధువులు, దిగంబరులు, వైష్ణవీయ శాక్తేయ అఖాడా సన్యాసులు, ఉదాసీన బైరాగులు, కరచరణాలకు ఇనుము సంకెళ్లతో ఎందరో బాబాలు గడిచిన యుగాన్ని దర్శించాడు. అప్రయత్నంగా ఎన్నో భాషలు అవలీలగా నేర్చాడు. మధ్యమాంసాల తాంత్రికుల చేతిలో త్రిశూలఘాతాలు తిన్నాడు.
కాని ఎక్కడా క్షుద్రమాంత్రిక శక్తులు ఎన్ని అవకాశాలు వచ్చినా నేర్చుకోలేదు. ఆజానుబాహువైనాడు, అఖండ బలశాలి అయినాడు. కాని తనకు సన్యాసాశ్రమం ఇప్పించమని ఎంత ప్రాధేయపడ్డా పెద్ద స్వాములు అంగీకరించలేదు. చివరికి తనను నైనిటాల్లో వదిలి సన్యాసులు తరలిపోయారు. ఈ 7 సంవత్సరాల్లో తనకు భాషలే కాదు, వేద సూక్తులే కాదు, గీర్వాణ శ్లోకాలే కాదు, ఆర్యావక్త పురాతన మహిమంతా అబ్బింది. నైనిటాల్ మంగారాం మహారాజ్ తనను రాణీభేట్లో వదిలిపోయాడు. రాణీభేట్లో ఆ సాధువు పాదధూళిని శిరస్సున ధరిస్తుండగా ఆయనొకవైపు తనను వెళ్లమని నిర్దేశించాడు. రాణీభేట్లో అది భారత సైన్యం రిక్రూటింగ్ ఆఫీస్. ఉక్కు కండల్తో, తీక్షణమైన చూపుల్తో, మిసిమి వర్ణంతో అపర వివేకానందుడిగా తమ ఎదుట నిలిచిన పఠాభిని ఆ ఉదయాన్నే సైన్యంలో చేర్చుకున్నారు. శిక్షణ ప్రారంభమైంది. తన జీవితంలో కొత్త శకం ప్రారంభమైంది అప్పుడే. ఇప్పటికీ 2 మృత్యుదశలు దాటిపోయాయి. మొదటిది తన విద్యార్థి దశలో, రెండవది హిమాలయ యాత్రలో కాపాలికుల చేతిలో. ఇక పఠాభి అసాధారణ ప్రజ్ఞ మరతుపాకుల వేగాన్ని అధ్యయనం చేయటం, తన తోటి సైనికులకు అన్ని నిబంధనలను నెట్టివేసి యోగ విద్య నేర్పటంలో, ఆయుర్ధారిణీ మంత్రం జపిస్తూ ఉపదేశించడంలో, మృత్యుంజయ మంత్రంతో మెషిన్ గన్ను సంధించడంలో, ఘనీభవించిన చలిలో హెవీ మెషిన్ గన్స్ను కాపాడడంలో వివిధమైంది. హిమాలయ ప్రాంతాల్లో ప్రాణవాయువు కరువైన ఎత్తుల్లో యోగ సాధనతో పాటు తను 7-8 ఏళ్లు ఎదిగాడు. అన్ని పరీక్షల్లోనూ అవలీలగా ముందుండేవాడు. నిబంధనలు, రూల్సు, పుస్తకాలు ఒక లెక్కలోకి తీసుకోకుండా పఠాభిని జనరల్ ఇంటర్వ్యూ చేసేవారు. కడపటగా సర్వీస్ సెలక్షన్ బోర్డులో తను స్పెషలిస్ట్ కమిషన్ ఆఫీసర్గా ఎన్నికైనాడు. మళ్లీ అదే వేగం. చైనా దురాక్రమణల కాలంలో అతను ఫీల్డ్ ప్రమోషన్ మేజర్ పఠాభిగా, నాథులా కనుమ వద్ద జరిగిన మహాసంగ్రామంలో అతని యూనిట్ ఎవరూ మరణించలేదు. మందుగుండు సామగ్రి అయిపోయింది. చైనీయుల అష్టదిగ్బంధంలో యుద్ధ ఖైదీగా చిక్కిపోయాడు పఠాభి. టిబెట్ నుంచి అతన్ని పెకింగ్కు పంపారు. ఎంత ప్రయత్నించినా బ్రెయిన్ వాష్ పద్ధతులు ఈ అధికారి ముందు వ్యర్థమైపోయాయి. 3 మాసాలు నిర్బంధం తర్వాత తిరిగి భారత సైన్యానికి అప్పగింతలయ్యాయి. ఆ అనుభవాలన్నీ క్రోడీకరిస్తే ఒక భారత పర్వం అవుతుంది. మేజర్ పఠాభి హిమాలయ శిఖరాల మీద యుద్ధతంత్రాన్ని గురించి, చైనీయుల కుతంత్ర రాజకీయ సిద్ధాంతాల్ని గురించి, పాకిస్తాన్తో చెలిమిని గురించి ఒక పెద్ద నివేదిక సమర్పించాడు. సైన్యం నుంచి విడుదల లభించింది. కొన్ని దినాల్లోనే గెజెట్లో అతనికి అతి విశిష్ట సేవా మెడల్ పురస్కారం గురించి వార్త వచ్చింది. ఇల్లు లేనివాడు, నాన్నవాళ్లు లేని ఒక మాజీ యుద్ధ ఖైదీ తిరిగి స్వదేశంలో అడుగుపెట్టాడు. పాకిస్తాన్ నుంచి అనాథ బాలికగా వచ్చి కురుక్షేత్రంలో ఎదిగిన దమయంతి అనే ఉపాధ్యాయునిని పెళ్లాడాడు. ఇంకొక అనాథ బాలుణ్ణి దత్తు చేసుకున్నాడు. ధర్మబద్ధమైన ఏ వ్యాపారం చేసినా అతనికి చేతినిండా ధనమే. యోగ విద్య సాధనకు, అనాథ శరణాలయాలకు విరివిగా దానం చేసేవాడు. రంగయ్య శ్రేష్ఠికి, ఆదెమ్మకు, తన తల్లికి స్థూపాలు కట్టించింది అనాథ శరణాలయాల్లోనే. పుట్టింటికి చేరిన చిట్టెమ్మను ఆదుకున్నాడు. తనను హింసించిన బంధువర్గం గురించి మరచిపోయాడు. తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకునే స్థితిలో మరొక మృత్యువేదిక ఎదురైంది. దానిని కాలతన్నాడు. కాని ఒక సమాధానం కొరకు వేచి ఉన్నాడు. తన జీవన సింహావలోకనం భారతదేశ చరిత్ర సింహావలోకనమే. శాంతిధామానికి పారిపోవటమా, భారతదేశమనే ఈ అగ్నిగుండాన్ని సంస్కరించే పూనిక చేయటమా? ఎదురుగా నిష్క్రమణ ద్వారం. అంత బలహీనతలోనూ మేజర్ పఠాభి ఎలుగెత్తి అరిచాడు, ఆ ద్వారాన్ని మూసేయండి, మూసేయండి. మూస్తున్నారో లేదో తను చూడలేదు. మగత కమ్మింది. యోగమాయ ఆవేశించింది. పఠాభి మళ్లీ ఉపనిషద్ మంత్రాల్లోని ఆయురుద్ధారక స్తోత్రాన్ని పఠిస్తున్నాడు. చుట్టూ మసక మసకగా మూగమూగగా వెలుగు. ఆ వెలుగులో భారతదేశ పటం కనిపిస్తోంది. ఆ ఉయ్యాలను ఆపు, ఆ చిలుకను పలుకరించు. విచిత్రమేమిటంటే
ఈ తత్వంలో కమ్యూనిజం, సర్రియలిజం, మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం, రియలిజం, చివరకు మ్యాజిక్ రియలిజం ఇమిడిపోయాయి. గాఢంగా వాటిని తనలో ఇముడ్చుకున్నారు. ఆయన కథలకు మ్యాజిక్ రియలిజం పువ్వుకు పరిమళంలా అమరింది. మ్యాజిక్ రియలిజంలో తెలుగు కథను కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఆయనకే దక్కింది. ఆ రకంగా తెలుగు కథకు ఈ 21వ శతాబ్దంలో సరికొత్త సోయగం తీసుకొచ్చారు. అద్భుతమైన పదబంధాలు, మాయాజలపాతంలాంటి మాటలు, అచ్చెరువొందే వర్ణనల బంగారు తాపడంతో కొత్త భావచిత్రాలు పాఠకుల మనసుల్లో మూర్ఛనలు పోతాయి. ఇది అరుదైన నైపుణ్యం, అపురూపమైన శైలి, రససృష్టికి పరాకాష్ఠగా భావించే భావపుంజం ఆయన మ్యాజికల్ రియలిజం కథల పుస్తకం. ఆయన అక్షరాభ్యాసం చేశాక అమరకున్నారు. అనేక శ్లోకాలు వల్లెవేశారు. పురాణాలు విన్నారు. భక్తి భజన గీతాలు విన్నారు. ఆనాటి సమాజం నిండా ఉన్న సాంస్కృతిక సాహిత్య సుగంధాన్ని ఆస్వాదించారు. ముఖ్యంగా స్త్రీలు పాడుకునే పాటలు, తత్వాలు, లీనమై ఆలాపించే కీర్తనలు ఆయన మనసుపై బలమైన ముద్ర వేశాయి. తన కుటుంబంలోని వారు, బంధువులే కాక ఇతర స్త్రీల మేధో సంపత్తి, ఆప్యాయతా భాండాగారం, పదాల విరుపులు, మెరుపులు, సామెతలు ఒకటేమిటి, గ్రామీణ సారస్వతం ఆయన్ను సాహిత్యం వైపు ఆకర్షించింది, సృజన వైపు మళ్లించింది. అదే సమయంలో మానవత్వాన్ని తట్టిలేపే అభ్యుదయ సాహిత్య అధ్యయనం ఒక మార్గాన్ని, దిశను చూపింది. రచనలోని శైలిని తెలియజేసింది. డాస్టోవిస్కీ రచనలైతేనేమి, గోగోల్ ఓవర్కోట్ కథైతేనేమి, గోర్కీ మదర్ అయితేనేమి భారతీయ తత్వానికి కొనసాగింపుగానే భావించారు. ఆ పాయలో తాను రచనలు చేశారు. అక్షరాన్ని ఆలింగనం చేసుకున్నారు.